Hi all, welcome back. ధర్మశాలలో బేసిక్గా వన్ థింగ్ దట్ ఈస్ రియలీ గుడ్ ఇస్ కెఫేస్ అనమాట. సో మీకు ప్రతి స్ట్రీట్ దగ్గర కెఫేస్ కనిపిస్తాయి అండ్ అలానే అంతే క్రౌడెడ్గా ఉంటాయి ఆల్మోస్ట్ ఎవ్రీ కెఫే. సో అందుకే నేను కెఫే హాపింగ్ చేద్దాం అనుకుంటున్నా. సో దట్ నేను ట్రై చేసిన కెఫేస్ అన్నీ కూడా మీకు చూపిద్దామని చెప్పేసి. అండ్ ఫుడ్ కూడా మోస్ట్ ఆఫ్ ది కెఫేస్లో చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను యంగ్ మాంగ్ కెఫే అని వెళ్తున్నాను. చూద్దాం ఇక్కడ ఆప్షన్స్ ఎలా ఉంటాయో. బేసిక్గా దట్ ప్లేస్ ఇస్ క్లోజ్డ్ అంట ఫర్ మెయింటెనెన్స్ పర్పసెస్. సో నేను ఆ ప్లేస్కి వెళ్ళలేకపోయాను లంచ్కి. సో నేను బేసిక్గా బర్డ్ హౌస్ కేక్ వెళ్తున్నాను. సో అక్కడ ఫుడ్ ట్రై చేద్దామని చెప్పేసి అక్కడ బన్స్ బాగుంటాయని విన్నాను. సో టేస్ట్ చేస్తా. సో ఈ కెఫేలో ఆప్షన్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి కుకీస్ ఆర్ రియలీ ఫేమస్ అండ్ వాళ్ళ కేక్స్ కూడా బేసిక్గా వాళ్ళ బన్ అనమాట. నేనైతే శాండ్విచ్ ఆర్డర్ చేశాను అండ్ ఇట్స్ సో క్రంచీ అండ్ డెలిషియస్. అండ్ అలానే క్యారెట్ కేక్ ఆర్డర్ చేసా. ఈవెన్ దాట్ ఈస్ లైక్ చాలా బాగుంది అనమాట. Now I'm going to another cafe, once in nature అని చెప్పేసి. బట్ ఐఎమ్ ఆల్రెడీ ఫుల్ లంచ్కి. సో ఇప్పుడు అక్కడ వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి మెల్లిగా ఏదైనా స్నాక్స్ కొంచెం కూర్చొని అలా ఆర్డర్ చేస్తా. బట్ ఆ కెఫే ఎలా ఉంటుందో ట్రై చేసి చూద్దాం. దిస్ కెఫే ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎ డిఫరెంట్ వైబ్ అనొచ్చు. బేసిక్గా నాకు అంత ఆకలి లేకపోయేసరికి నేను ఇలా డ్రాయింగ్ వేసుకుంటూ అలా కూర్చున్నాను అనమాట, టైం పాస్ చేస్తూ. అండ్ దెన్ మంచూరియా ఆర్డర్ చేశాను బికాజ్ ఇట్ లుక్ డెలిషియస్. నార్మల్ సీటింగ్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం నేనైతే ఇప్పుడు ఇలా ఎడ్జ్లో కూర్చొని అలా నేచర్ని చూస్తూ లిటరలీ ఐఎమ్ ఎంజాయింగ్. దిస్ ఇస్ కకావ్ సెరమనీ. ఇది డెఫినెట్లీ మీరు ట్రై చేయాలి ఒకసారైనా బికాస్ ఇది కంప్లీట్గా డిఫరెంట్, ఎప్పుడు చూడండి అనమాట. అండ్ పీపుల్ విల్ స్టార్ట్ డాన్సింగ్ ఆన్ దేర్ ఓన్, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. లైక్ యూ విల్ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్ కైండ్ ఆఫ్ థింగ్. సో బేసిక్గా నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసాను అనమాట. సో దే ఆర్ హ్యావింగ్ ఎస్థెటిక్ డాన్స్. నిజంగా క్రేజీ ఉండే వైబ్ అయితే. జస్ట్ ఒక కెకావ్ సెరమనీ జరిగింది అండ్ దెన్ డాన్స్ స్టార్ట్ చేశారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డాన్స్ చేసుకోవచ్చు. సో హోల్ డిఫరెంట్ వైబ్. సో ఐ వుడ్ రికమెండ్ మీరు కనుక ఇక్కడికి వస్తే ఈ కెఫే ట్రై చేయమని చెప్పేసి. అండ్ దిస్ సెరమనీ బేసిక్గా ఇప్పుడు వచ్చేసి ఒక సౌత్ ఇండియన్ కెఫేకి వెళ్తున్నా. చూద్దాం అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో. మేబీ డిన్నర్ ఇంకా అక్కడే ఫినిష్ చేసి అండ్ దెన్ హాస్టల్కి వెళ్తాను. సో ఐ హ్యావ్ కమ్ టు దిస్ కెఫే క్రాస్ ఓవర్ అని చెప్పేసి. సో మేబీ ఇక్కడ తిని అండ్ దెన్ ఐ విల్ గో టు సౌత్ ఇండియన్ కెఫే. మెనూలో అయితే ఆప్షన్స్ బాగానే ఉన్నాయి బట్ నేను మళ్ళీ సౌత్ ఇండియన్ కెఫేలో తినాలనుకుంటున్నాను కాబట్టి నేను ఒక జస్ట్ బ్లూ పీటీ ఆర్డర్ చేశాను అనమాట. ఆ ఫుడ్ ఇక్కడ ఏం తినట్లేదు. సో ఐ విల్ జస్ట్ ట్రై ద డ్రింక్ అండ్ అక్కడి నుంచి వెళ్తా. మై బ్లూ పీటీ ఈస్ హియర్ బట్ కలర్ అంత బ్లూగా అయితే కనిపించట్లేదు. టేస్ట్ ఎలా ఉంది చేసి చూడాలి. ఇట్స్ గుడ్ ఉంది, పర్లేదు బాగానే ఉంది. మేబీ కొంచెం హనీ వేసుకుంటే సెట్ అయిపోతుంది. సో ఫైనల్లీ సౌత్ ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాను అండ్ మెనూ ఆప్షన్స్ అంత ఎక్కువ లేవు బట్ మేబీ సాంబార్ రైస్ ఆర్ రసం రైస్ ఏదైనా ట్రై చేస్తాను. నేనైతే సాంబార్ రైస్ ఆర్డర్ చేస్తా అలాంగ్ విత్ ఆమ్లెట్. టేస్ట్ అయితే ఇట్స్ కైండ్ ఆఫ్ ఓకే, సూపర్ అని చెప్పను బట్ పర్లేదు. దిస్ ఈస్ ద లేన్ వేర్ యూ కెన్ ఫైండ్ లాట్స్ ఆఫ్ కెఫేస్ అనమాట. మీరు ఈ లేన్లో నడుస్తూ ఉంటే కంటిన్యూస్గా కెఫేస్ కనిపిస్తూనే ఉంటాయి. ద కెఫే ఐమ్ గోయింగ్ టు కార్నర్ కెఫే అనమాట. ఐ హ్యావ్ ఆర్డర్డ్ ఎ ప్యాన్ కేక్. బేసిక్గా కొన్ని రెస్టారెంట్స్లో ఇక్కడ ఏంటంటే రాదర్ దాన్ అంటే ఈవెన్ ఇఫ్ యూ ఆర్డర్ ఎ ప్యాన్ కేక్ దే గివ్ ఇట్ లైక్ ఎ క్రెపే అనమాట. బట్ ద టేస్ట్ ఈస్ గుడ్. సో ఇప్పుడు ఈ బోధి గ్రీన్స్ అనే కెఫేకి వెళ్తున్నాను. ఐ విల్ హ్యావ్ మై లంచ్ దేర్ వేర్ ఓన్లీ వీగన్ ఫుడ్ ఈజ్ అవైలబుల్. సో ఈసారి జస్ట్ డిఫరెంట్గా ఓన్లీ వీగన్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళకి మెనూలో ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి. నాకు అర్థం కావట్లేదు బేసిక్గా ఏం ఆర్డర్ చేయాలి అని చెప్పేసి. ఈవెన్ సూషీ ఉంది. బేసిక్గా నాకు సూషీ అంటే పిచ్ అనమాట. సో మేబీ సూషీ ట్రై చేస్తాను ఇఫ్ వీలైతే.
లెట్స్ సీ ఈవెన్ డెజర్ట్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఐ హావ్ ఆర్డర్డ్ సుషి ఇంకా మిసో సూప్ అని. ఇట్స్ జపనీస్ సూప్. నా లైఫ్లో నేను ఇంత హెల్తీ ఫుడ్ తింటాను అనుకోలేదు అసలు. బేసిక్గా మొత్తం వీగన్ ఫుడ్ అండ్ ఆల్ గ్రీన్స్ అన్నమాట. ఇట్స్ నైస్ అండ్ ఇంట్రెస్టింగ్. బేసిక్గా డిఫరెంట్ టేస్ట్ ఉంది చాలా. ఎప్పుడు ఇలాంటి ఒక టేస్ట్ అయితే ట్రై చేయలేదు. ఇప్పుడు సుషి తింటున్నాను. ఐ హోప్ సుషి కూడా బాగుంటుంది అని చెప్పేసి. సో యా, ఇట్స్ డిఫరెంట్ బట్ చాలా బ్లాండ్ ఉంది. అంటే ఐ హ్యావ్ ఈటన్ ఇంకా బెటర్ సుషీస్ అనమాట. దిస్ ఈస్ నాట్ దాట్ గ్రేట్. ఓకే ఓకేష్, పర్లేదు తినొచ్చు అన్నట్టుంది. బట్ ఇంకొకసారి అయితే డెఫినెట్లీ తిన్ను. సో యా. I am currently at Sunset Cafe. కేజీఎఫ్ మీరు ధర్మశాల ఏరియాలో ఉంటే మాత్రం యుల్ ఫైండ్ ద బెస్ట్ సన్సెట్ ఈ ఏరియాలో. సో ఈ కెఫేకి రావడం మాత్రం మిస్ చేయకండి. అండ్ దేర్ పిజ్జాస్ ఆర్ రియలీ ఫేమస్. ఆ సన్సెట్ చూస్తూ ఐ జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ మ్యాగీ అండ్ చాక్లెట్ షేక్. సో నేను అది ఆర్డర్ చేసేసి ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ద సన్సెట్ ఫ్రమ్ హియర్. My next stop is Salvation Cafe. It's Hostello part, and I heard hot chocolate is their best అని చెప్పేసి. సో ఐ థాట్ ఐల్ ట్రై అని. ఇట్స్ ద బెస్ట్ కంటే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ద కన్సిస్టెన్సీ ఈస్ గుడ్ అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ బిట్ ఆఫ్ కోకోనట్ ఫ్లేవర్ ఇన్ ఇట్. సో ఇట్స్ డెఫినెట్లీ డిఫరెంట్ అని చెప్తా. అండ్ ద నెక్స్ట్ కెఫే ఐమ్ ట్రయింగ్ ఇస్ ట్రెక్ అండ్ డైన్. ఇక్కడ ఫుడ్ అయితే బాగానే ఉంది కానీ బట్ ఐ వాంటెడ్ టు వర్క్, కానీ ఇక్కడ నెట్వర్క్ స్టేబుల్గా లేదు. సో వర్క్ చేయడానికి మాత్రం అంత కూడా ఆప్షన్లా అనిపించలేదు. బట్ ఫుడ్ ఈజ్ లైక్ డెఫినెట్లీ ఫైన్. బికాజ్ ట్రెక్ అండ్ డైన్లో నెట్వర్క్ సరిగ్గా లేదు కాబట్టి కానా బదోష్కి వచ్చాను సో దట్ కెన్ ప్రొసీడ్ విత్ మై వర్క్. అండ్ ఇక్కడైతే వైఫై కనెక్టివిటీ ఈజ్ రియలీ గుడ్ అండ్ ఈవెన్ ద సరౌండింగ్స్ ఆర్ రియలీ బ్యూటిఫుల్ అనమాట. యూ హ్యావ్ ఎ రియలీ గుడ్ సెటప్. అండ్ నాకు డెజర్ట్స్ అంటే పిచ్చి కాబట్టి నేను ఒక డెజర్ట్ ఆర్డర్ చేశాను. ఇట్ హ్యాస్ కోకోనట్ అండ్ బనానా ఫ్లేవర్ ఇన్ ఇట్. కొంచెం పొంగనాల్లో ఉన్నాయి బట్ ఇట్ హ్యాస్ దట్ స్వీట్ ఫ్లేవర్. నేను డిన్నర్ కూడా నేను ఇక్కడ చేస్తా అండ్ ఐ హ్యాడ్ చికెన్ కర్రీ విత్ రైస్. ఓవరాల్గా ఫుడ్ వైజ్ అయితే ఐ కెన్ సే ఇట్స్ సార్ట్ ఆఫ్ ఓకే. నా ఐఎమ్ గోయింగ్ టు శివ కెఫే. ఇది బేసిక్గా మీకు బాక్సు ఏరియాలో ఉంటుంది వెన్ యూ ఆర్ గోయింగ్ టువర్డ్స్ ద బాక్సు వాటర్ ఫాల్. ఇది కూడా లైక్ యూ విల్ బీ క్లోజ్ టు నేచర్ అండ్ అలానే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో యూ షుడ్ ట్రై విజిటింగ్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు బాక్సు. And I have ordered some burger and fries and the taste is good. నేను ఇప్పుడు ఇంకో కెఫేకి వచ్చేసా అండ్ ఇక్కడ సమ్ క్రోసాన్ అండ్ చాక్లెట్ షేక్ ఆర్డర్ చేశాను అనమాట. సో వెయిటింగ్ ఫర్ ద ఆర్డర్. సో ఆర్డర్ వచ్చాక అది ట్రై చేసేసి అండ్ దెన్ ఐ ఈట్ సమ్ మోమోస్. ఇట్స్ గుడ్ బట్ నేను యాక్చువల్లీ జైపూర్లో ఒక ప్లేస్లో తిన్నాను అనమాట. దాట్ వాజ్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంకా. బట్ దిస్ ఇస్ ఆల్సో గుడ్ అండ్ ది లైక్ నో డౌట్. అండ్ లెట్ మీ ట్రై ది చాక్లెట్ షేక్. చాక్లెట్ షేక్ ద బెస్ట్ కాంబినేషన్ కదా, అసలు పర్ఫెక్ట్. కలింపాంగ్కి వచ్చేసాను. ఈ రెస్టారెంట్ గురించి చాలా విన్నాను. బేసిక్గా అథెంటిక్ టిబెటియన్ ఫుడ్ కోసం దే హ్యావ్ లైక్ టిబెటియన్ క్యూజిన్ అనమాట మెనూలో కూడా. ఐ హ్యావ్ ఆర్డర్డ్ చికెన్ మోమోస్ అండ్ ద మోమోస్ ఆర్ రియలీ టేస్టీ. ఎస్పెషలీ ఆ ఆరెంజ్ సాస్ ఏదైతే ఉందో ఎంత స్పైసీగా ఉందంటే మండుతున్నా కూడా యూ స్టిల్ వాంట్ టు హ్యావ్ దట్ సాస్.
Finally, I am here at the cafe, almost there. దీస్ డేస్ అయితే నాకు కూడా ఇలాంటి ఒక మంచి కెఫే ఓపెన్ చేయాలనిపిస్తుంది. ఇలా మంచి వ్యూతో కొంచెం సింపుల్ మినిమలిస్టిక్ డిషెస్ అలా ఆఫర్ చేస్తూ. సో ఐ కేమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో చూడాలి బ్రేక్ఫాస్ట్ ఏం ఆర్డర్ చేయొచ్చు అని చెప్పేసి. బట్ దే హ్యావ్ లాట్ ఇన్ దేర్ మెనూ నార్మల్గా కూడా ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఫర్ లంచ్ ఆర్ డిన్నర్. అండ్ దిస్ ఇస్ హౌ ద కెఫే లుక్స్. బేసిక్గా ఇక్కడ ఉంది అండ్ అలానే వేరే దగ్గర ఆ ముందు కూడా కనిపిస్తుంది కదా, అక్కడ కూడా ఉందన్నమాట కూర్చొని స్పేస్. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఆమ్లెట్ అండ్ జ్యూస్. బేసిక్గా ఇది ఆమ్లెట్ విత్ వెజ్జీస్ అనమాట అండ్ చీజ్. బాగుంది. ఈవెన్ ద జ్యూస్ ఇస్ గుడ్. బా ప్రశాంతంగా తిని కడుపుని శాంతి చేసుకోవచ్చు కొంచెం. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు మూన్ లైట్ కెఫే. నా లంచ్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. సో దిస్ ఇస్ హౌ ద కెఫే లుక్స్ అనమాట. మీరు కావాలంటే వర్క్ అవి కూడా చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి. సో దిస్ ఇస్ బేసిక్లీ హలో టు ద క్వీన్ అనమాట. యూజువల్లీ ఇక్కడ చాలా కనిపిస్తూ ఉంటాయి మనకి ధరంకోట్లో. మోస్ట్లీ కెఫేస్లో ఉంటుంది అండ్ ఇట్ ఈస్ డెలిషియస్. సో డెఫినెట్లీ మీరు ధరంకోట్ వస్తే మాత్రం ఇది ట్రై చేయడం మర్చిపోకండి. And the final cafe I'm trying is Bamboo Cafe. It's almost like corner cafe pakkane. I was working here and also నేను కొంచెం fries అలా ట్రై చేసా. It is good. నేను జ్యువెలరీ మేకింగ్ క్లాస్ బుక్ చేసుకున్నా. అది కాస్త బిస్కెట్ అయింది. బేసిక్గా నేను ఒక డేట్ చెప్తే అతను ఇంకో డేట్ నోట్ చేసుకున్నాడు. సో మొత్తానికి ఆ క్లాస్ అయితే అవ్వట్లేదు బికాజ్ ఈరోజే నా లాస్ట్ డే కాబట్టి ధరంకోట్లో. అండ్ మేబీ నెక్స్ట్ టైం ట్రై చేయాలేమో దట్ జ్యువెలరీ మేకింగ్ క్లాస్. సో ఐ వాజ్ బేసిక్లీ డిసప్పాయింటెడ్ అనమాట. యాక్చువల్లీ చాలా ఎక్సైటెడ్గా ఉండే ఆ క్లాస్ కోసం, బట్ సమ్హౌ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. నేను నైట్ యూజువల్లీ వాక్ చేసే ప్రతిదే అనమాట హాస్టల్కి వెళ్ళడానికి. టార్చ్ వేసుకొని కొంచెం కష్టపడుతూ వెళ్తూ ఉంటాను. అండ్ ఒక పాయింట్ వచ్చేసాక ఐ ఆల్వేస్ గెట్ కన్ఫ్యూజ్డ్ అనమాట, కరెక్ట్ డైరెక్షన్లోనే వెళ్తున్నానా లేదా అని చెప్పేసి. This is how my cafe hopping experience was. In case మీరు కనుక అక్కడ వెళ్ళి ఇఫ్ వేరే కెఫేస్ లాంటివి ట్రై చేస్తే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెషన్ మీ ఫేవరెట్ కెఫే ఏంటి అనేది. ఆల్సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా, బాయ్ బాయ్, సీ యూ. సో బేసిక్గా నిన్న నైట్ నుంచి కరెంట్ పోయిందనమాట. నేను ఇప్పుడు కాంగ్రా అనే ప్లేస్కి వచ్చాను, బట్ ఓవరాల్ లొకేషన్లోనే కరెంట్ పోయింది బికాజ్ ఆఫ్ వర్షం. నిన్న నైట్ చాలా పెద్దగా వర్షం పడింది.